బంకర్ బ్లస్టర్ బాంబ్స్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. బంకర్లలో ఏదైతే భూమి లోపల చాలా పవర్ఫుల్గా పెట్టుకున్నట్టు, ఒకప్పుడు మనం బాలాకోట్లో పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ తీవ్రవాదులందరినీ బాలాకోట్లో ఉన్నటువంటి ఒక బంకర్లో పెడితే ఆ బంకర్ లోపలికి ఒక బాంబునేసి మొత్తాన్ని లేపేసాం. అది ప్రత్యేకించి బంకర్ బ్లస్టర్ బాంబ్స్ అనేటువంటిది ఇజ్రాయెల్ దగ్గర ఉంటాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా బంకర్లలో ఉంటుంది కదా. ఇప్పుడు ఆ బంకర్ల మీద దాడికి హిజ్బుల్లా తీవ్రవాదులు పాల్పడటం అన్నటువంటిది కలకలం రేపింది. ద లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఈజ్ ఇన్ నో మూడ్ టు స్టాప్ ఇట్స్ యాంటీ ఇజ్రాయెల్ స్ట్రైక్. Hezbollah fighters have launched 8 new attacks on Israeli army positions. Hezbollah claimed that not just Israeli bases but troops were also hit by strikes. According to a Lebanese militant group, Israeli artillery bunkers in Kirbet, Mayar, Al-Marj and Ruiyast, Al-Karam were pounded. ఇది వరుసపెట్టి మేము చేసినటువంటి దాడుల్లో వాళ్ళ ఆయుధాగారాలు ధ్వంసం చేసాం ఇజ్రాయెల్ వాళ్ళవి, అట్లాగే ఇజ్రాయెల్ సైన్యాన్ని దెబ్బతీసామని హిజ్బుల్లా ప్రకటించింది. కాకపోతే వీళ్ళది ఆర్భాట ప్రకటన ఎక్కువ ఉంటుంది, వాస్తవం తక్కువ ఉంటుంటుంది.